నిన్న గాదర్ కిషోర్ అన్న మామూలుగా చేయలేదు తెలుసా. మీరు ప్రెస్ మీట్ ఉంటుంది మన దాంట్లో, రేవంత్కి మెంటల్ మానసిక రోగం వచ్చింది, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ, నోరు తెరిస్తే అన్ని బూతులే, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్. ఇంత ఓపెన్గా మాట్లాడిన కిషోర్ అన్న నిజంగా నీకు సెల్యూట్ అన్న. ప్రజల పక్షాన వాస్తవాలు తెలియజేస్తే ప్రతిపక్ష నాయకుడు ఇగో ఇట్లుండాలి. వాస్తవం ఏంది, ఓటుకు నోటు రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. దాంతోపాటుగా ఇక ఇవన్నీ ఎందుకంటున్నాడు అంటే పచ్చిబూతులే. మీరు చూస్తారు నెలకు ఒక బూతు మాట్లాడాను, తొండలు లాగుల్లో జొరగొడతా. ఇక వాళ్ళు చేసే పరిపాలన నిజంగా చెప్తున్నా ఎట్లున్నా తెలుసా, మరి దారుణంగా మారిపోయిందండి. చాలా దరిద్రం, వరెస్ట్ ప్రభుత్వం అనిపించింది నాకు తెలిసి. 1956 నుండి 2023 వరకు జరిగిన ప్రభుత్వాలలో ది బెస్ట్ ప్రభుత్వం అంటే మన కేసీఆర్ ప్రభుత్వం అవుతుంది. ఎందుకంటే మనోడు పాలించాడు, అద్భుతంగా పాలించాడు. దాని తర్వాత వరెస్ట్ ప్రభుత్వం అంటే నాకు తెలిసి భవిష్యత్తులో ఇంకొక ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారో మనం బతుకున్నంత కాలం చూస్తాం, కానీ ఆ తర్వాత ఎన్ని ఉన్నా కూడా ఇలాంటి ప్రభుత్వాలు అయితే చూడలేరు. నేను చెప్తున్నా కదా, కిషోర్ అన్న నిన్న గట్టిగానే మాట్లాడిండు. నాకు అర్థం కాదు, స్పీకర్ ఎస్సీ అయితేంది, ఎస్టీ అయితేంది, ఓసీ అయితేంది, ఎవరైతే మనకేందా పదే ఆయన కుల పేరుతో ఎందుకు తీసుక. స్పీకర్ ఈజ్ అ స్పీకర్ అంతే, నాయకుడు, అసెంబ్లీకి నాయకుడు. క్రమశిక్షణ పెట్టి అందరితో మాట్లాడిస్తాడు. రకరకాలుగా మాట్లాడి మొత్తాన్ని ప్రభుత్వానికి మెంటలెక్కిచ్చింది. నిన్న ప్రభుత్వానికి మెంటలెక్కిపోయింది గాదర్ కిషోర్ వల్ల. వాస్తవం ఇది. ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మాట్లాడిన ప్రతి మాట కూడా బుల్లెట్ పదాల లెక్క దిగింది. మీరు ఇది ఆలోచించాల్సిన విషయం. మాజీ ఎమ్మెల్యే గ్యాదర్ కిషోర్ కనుక రంగంలోకి దిగితే కథ వేరే ఉంటుంది అన్నట్టుగా నిరూపించింది. నిజంగా ఆ ఒక్క విషయం అయితే